మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది వాహనదారుల పరిస్థితి. ఇప్పటికే పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలతో సతమతమవుతుంటే ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో టోల్ ఛార్జీల పెంపుతో వారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. చిలకలూరిపేట నుంచి విజయవాడ నేషనల్ హైవే 16 పరిధిలోని టోల్ గేట్స్ వద్ద ఏప్రిల్ 1 నుంచి రేట్లు పెంచారు. పెరిగిన టోల్ ఛార్జీల గురించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టోల్ ప్లాజాలో నిన్న మిడ్ నైట్ నుంచి కూడా మన NH-16లో ఉన్నటువంటి చిలకలూరుపేట విజయవాడ హైవే NH-16 పరిధిలో ఉన్నటువంటి టోల్ ప్లాజా పరిధిలో దాదాపుగా 416 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలో సడన్గా నిన్న నైట్ నుంచి 2015, 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేట్లను పెంచుతున్నట్టుగా ఒక గెజిటెడ్ పేపర్ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి మనం చూసుకోవచ్చు NHAI విడుదల చేసినటువంటి పేపర్ కూడా మన చేతిలో ఉంది. దీనికి సంబంధించి కూడా మార్చి 31 రాత్రి వరకు కూడా ఒక 160 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీలు ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 175 రూపాయలు కానీ మొత్తం అవుతుంది. దీని పట్ల కూడా ఎంతోమంది పెరిగినాయి అని చెప్పి రేట్లు చాలామంది బాధపడుతున్నారు. సుమారుగా వీటిలో చూసుకుంటే మొత్తానికి కూడా షెడ్యూల్ 8 ప్రకారం టోల్ కలెక్షన్ అగ్రిమెంట్ 2025 జనవరి 22 దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి ఫామ్ ప్రకారం కూడా ఈ రేట్లు పెంచినట్టు కూడా NHAI అధికారులు చెప్తున్నారు. వీటిలో ప్రధానంగా 4 విభాగాలకు సంబంధించి కార్ల యొక్క రేట్లను వీళ్ళు విభజించారు. వాటిల్లో సింగిల్గా ట్రావెల్ చేసే వెహికల్స్కి సంబంధించి కార్ కానివ్వండి, జీబు, వ్యాను, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి 175 రూపాయలు ఏప్రిల్ 1 నుంచి వీళ్ళంతా ఛార్జ్ చేయబోతున్నారు. అంతేకాకుండా వితిన్ 24 అవర్స్లో 2 వైపులు కనుక వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే 260 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. మరోవైపు మంత్లీ పాసెస్ కింద సింగిల్ జర్నీస్లో ఓన్లీ 50 సార్లు జర్నీ చేసినటువంటి వాటికి కూడా ఎక్కువ 5,790 రూపాయలను వీళ్ళు ఛార్జ్ చేయబోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా పరిధిలో కానివ్వండి, గుంటూరు RTO, మంగళగిరి RTOకి సంబంధించి వారి పరిధిలో ఉన్నటువంటి RC బుక్లో మెన్షన్ చేసి ఉంటే వారికి జిల్లా పరిధిలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకు ఒక తక్కువ నగదును కాజా టోల్గేట్ వారు ఇక్కడ వసూలు చేస్తారు. మొత్తానికి చూసుకుంటే మార్చి 31, 2025తో ఈ యొక్క అగ్రిమెంట్ ముగియటంతో వీళ్ళు మొత్తం 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి కాను మొత్తం కూడా వీళ్ళు రేట్లు పెంచినట్టుగా తెలుస్తుంది. దీని పట్ల కూడా కొంతమంది కమర్షియల్గా వెహికల్ నడిపే వాళ్ళు కానివ్వండి, లేదంటే పెద్ద వెహికల్స్ ట్రావెల్ చేసే వెహికల్స్ కూడా లారీలు వీటన్నిటి కూడా రేట్లు పెరగడం పట్ల కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, గుంటూరు, మెగా 9 టీవీ.